నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయవాడ దగ్గర ఒక స్కూల్లో చదువుతున్నటువంటి ఇద్దరు మైనర్లు. ఆ స్కూల్ పేరు, ఆ పిల్లల పేర్లు నేను చెప్పను, కానీ 9వ తరగతి చదువుతుంది బాలిక, 8వ తరగతి చదువుతున్నాడు అబ్బాయి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట. వన్ ఫైన్ డే వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్కూల్కి వెళ్లకుండా మధ్యలో ఒక దగ్గర కలిసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు. దానికి కారణం హైదరాబాదులోనే మేము నివసిస్తాం, హైదరాబాద్లోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నామని చెప్పి వచ్చారంట. అక్కడికి వచ్చినటువంటి రూమ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఒకళ్ళు కనిపెట్టి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ విజయవాడలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి ఉంది. అంటే స్కూల్కి వెళ్తున్నటువంటి మైనర్లలో ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏంటి, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే సామాజికవేత్త యమునా పాఠక్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మైనర్స్ ఎందుకు వాళ్ళ ఆలోచన ఇట్లా తయారవుతుందంటారు? ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చాలా వరకు కూడా వీళ్ళు చిన్నపిల్లలే, అంతేగా, టీనేజర్స్. యూజువల్గా వీళ్ళని కరెక్షన్ చేద్దాం అనుకుంటాం. ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి, ఎందుకు వీళ్ళు ఇలా నాశనం అయిపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అనేక కోణాల్లో మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సో వితౌట్ కనెక్షన్ హౌ కెన్ యూ కరెక్ట్ దెమ్? అంటే వాళ్ళతో ఒక కనెక్షన్ లేనప్పుడు కరెక్షన్ ఎట్లా సాధ్యం? సో అదే మూలం, ప్రాబ్లంకి మూలం ఏమిటి అంటే పిల్లలతో, మరీ ముఖ్యంగా టీనేజర్స్తో ఫ్యామిలీ బాండింగ్ లేకపోవడము, కనెక్ట్ అవ్వకపోవడం, ఇమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడం.